హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హ్యామా చిట్టి. ఈరోజు మనము గ్రీన్ చికెన్ ఫ్రై ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా సోంపు, ఒక 2-3 పట్లు, అలాగే ఒక 4 మొగ్గలు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసినవి కొద్దిగా వేసుకొని కొద్దిగా అల్లం ముక్కలు, పుదీనా, అలాగే కొత్తిమీర, ఒక 5-6 గోడంబి పలుకులు వేసుకుందాం. ఇందులో ఒక 4-5 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుందాం. 4 టేబుల్ స్పూన్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే పచ్చిమిర్చి ఒక 6 వేసి సాఫ్ట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి. చికెన్ ఒక అర్ధ కేజీ తీసుకొని 2-3 సార్లు నీళ్ళలో బాగా వాష్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టిన ఈ పేస్ట్ వేసి ఇందులో పసుపు కొద్దిగా వేసుకుందాం. సాల్టు తగినంత వేసుకుందాం. పెప్పర్ పొడి ఒక టేబుల్ స్పూన్ కానీ లేదా 1 టీ స్పూన్ కానీ వేసుకుందాం. అలాగే ఒక అర్ధ చెక్క నిమ్మ చెక్క గింజలు లేకుండా పసురు మాత్రం పిండేసుకుందాం. ఇదంతా బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకుందాం. ఎంత బాగా ముక్కలకు పట్టిందంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇలా ముక్కలకు పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ బయట ఉంచండి, ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్ లేదు అనుకుంటే బయటనే ఒక 1 అవర్ వరకు ఉంచేయండి. స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా సోంపు, ఒక 2 పట్లు, 4 మొగ్గలు వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకుందాం. ఇది బాగా మగ్గనిద్దాం. ఇది మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసామంటే తొందరగా మగ్గిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం. పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా వేసుకొని బాగా వేయించాము అంటే టేస్టు చాలా చాలా బాగుంటుందండి. ఇందులో మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టిన చికెన్ వేసేసుకుందాం. మనము కారం పొడి, ధనియా పౌడరు ఏమి వేయక్కర్లేదు. ఇలా చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఈ చిన్న చిన్న మార్పులతో అద్భుతమైన చికెన్ రెసిపీస్ ఉన్నాయండి. చాలా చాలా రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో కూడా. ఒకసారి చూడండి, ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది. డిఫరెంట్గా డిఫరెంట్ టేస్టీతో సూపర్గా ఉన్నాయండి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చారంటే మూత పెట్టి ఇలా చికెన్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది. ఒక 1/4 భాగం అంటే ఒక 80-90% ఈ చికెన్ వాటర్తోనే బాగా ఉడికిపోవాలి. చికెన్ ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోవాలి. మనము మిక్సీ జారు క్లీన్ చేసుకున్న వాటర్ కొద్దిగా వేస్తాను అంతే. మనమేమి వాటర్ వేయట్లేదు, అంతే. ఈ వాటరే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకుందాం. ఈ వాటర్ అంతా కూడా బాగా డ్రై అయిపోవాలి. చూసారా, బాగా డ్రై అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకుందాం. సింపుల్గా అయిపోతుందండి, టేస్టీగా సింపుల్గా ఎవరైనా చేసేయచ్చు. ఇందులో సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుందాం, తక్కువైంది. అందువల్ల కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పెప్పర్ పొడి వేసుకొని బాగా కలుపుకుందాం. ఇదంతా బాగా ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకున్నామంటే ఉడికించుకున్నామంటే ఆయిల్ అంతా తేలుతుందనమాట. చూడండి, ఆయిల్ ఇలా వదిలేసిందంటే పక్కా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థం. ఫైనల్గా కొద్దిగా ధనియాలకు వేసుకొని ఒక్కసారి కలుపుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే అండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. టేస్ట్ ఒకసారి చూద్దాం. ఉల్లిపాయలు పక్కన పెట్టుకొని చికెన్ వేసుకొని నిమ్మరసం పిండుకొని తింటూ ఉంటే ఆహా, సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంత సాఫ్ట్గా జ్యూసీగా సాఫ్ట్గా సూపర్గా ఉందండి. టేస్ట్ అద్దిరిపోయింది. ఇందులో మనం కారం పొడి, ధనియా పౌడరు ఏమీ వేయలేదు, ఓన్లీ గ్రీన్ చికెన్ ఫ్రై అంతే. సూపర్గా ఉందండి టేస్ట్. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ.